హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్ బై శ్యామ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. ఇది వచ్చేసి చింత చిగురు 1 ఇయర్ పాటు స్టోరేజ్ చేసుకున్న దాంతో చేస్తున్నాను. ఆల్రెడీ చింత చిగురు 1 ఇయర్ పాటు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. అది కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వచ్చేసి నేను స్టోరేజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది స్టోరేజ్ చేసుకున్న చింత చిగురు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నేను ఇది చేసి 1 వీక్ అయింది. కలర్ ఏం తేడా లేదు. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు దండిగా దొరికింది అనుకుంటే ఇలా స్టోరేజ్ చేసుకుంటే చింత చిగురు పప్పు కానీ, చింత చిగురు చట్నీ కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది. కింద లింక్ ఇచ్చాను. 1 ఇయర్ పాటు ఎలా నిల్వ చేసుకోవాలో ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూజ్ అయిందనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వచ్చేసి నేను చింత చిగురు పప్పు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాళ్ళు ఉడకబెట్టేసుకొని కొద్దిగా పసుపు, ఆనియన్, వెల్లుల్లి వేసేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. బ్యాళ్ళు వచ్చేసి 80% అన్నా ఉడకాలి. ఈ ప్రాసెస్ ఇలా కడాయిలో కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. నెక్స్ట్ వచ్చేసి బ్యాళ్ళు వచ్చేసి 80% ఉడికాక మనం నిల్వ చేసుకున్న చింత చిగురుని ఎంతైతే కావాలో అంత క్వాంటిటీ తీసేసుకొని మళ్ళీ ఆ డబ్బా బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదంటే వాటిలోనే యూజ్ చేయాలి. గ్లాస్లో పెట్టుకున్నాం అనుకో పగిలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. బ్యాల్ వచ్చేసి 80% ఉడికాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఫైనల్గా తీసి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకొని ఫైనల్గా కారం కూడా యాడ్ చేసుకుంటే మన స్పైసీకి దగ్గర కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం ఎక్కువైనా వేసుకుంటే చింత చిగురులోకి ఒగ్గురుతనం పోయి చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది. 1 ఇయర్ పాటు చిగురుని స్టోరేజ్ చేసుకోవచ్చు. కింద వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం గట్టిగానే అవుతుంది పప్పు. ఈ గట్టిగా ఉండడం వల్ల ఇది 2 days అయినా మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం కుక్కర్లో చేసుకునే దానికంటే ఇట్లా కడాయిలో చేసుకున్నాం అనుకో 2 days నిల్వ ఉంటుంది. అలాగే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి పోపు వేసుకుంటే సరిపోతుంది. మేమైతే మా సైడు పప్పుని కొంచెం గట్టిగానే తింటాము. ఇలా తింటేనే మాకు టేస్ట్ అనిపిస్తుంది. చింత చిగురు పప్పుని అయితే ఇలాగే చేసుకోండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చింత చిగురు పప్పు కొంచెం గట్టిగానే ఉండి టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు చింత చిగురు పప్పు ఎలా చేస్తారో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.